రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను రైతుల అకౌంట్లలో వేయాలని సూచించింది. రైతుల అకౌంట్లలో రైతు బంధు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. దీనిపై ఎలాంటి ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను రైతుల అకౌంట్లలో వేయాలని సూచించింది. రైతుల అకౌంట్లలో రైతు బంధు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. దీనిపై ఎలాంటి ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను రైతుల అకౌంట్లలో వేయాలని సూచించింది. రైతుల అకౌంట్లలో రైతు బంధు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. దీనిపై ఎలాంటి ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను రైతుల అకౌంట్లలో వేయాలని సూచించింది. రైతుల అకౌంట్లలో రైతు బంధు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. దీనిపై ఎలాంటి ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఈసీ ఆదేశాలపై అప్డేట్స్ ఏంటి? ఆదేశాలు ఇటు రైతు బంధుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. రైతు బంధు సంబంధించి మే 13 పోలింగ్ ముగిసిన తర్వాతనే రైతు బంధు రైతుల ఖాతాలో ఎవరైతే మిగిలి ఉన్నారో రైతు బంధు రానటువంటి రైతులు ఉన్నారో వారికి ఎన్నికలు ముగిసిన తర్వాత 13వ తారీఖునే రైతు బంధుకు సంబంధించి నిధులన్నీ కూడా డిస్పర్స్ అయ్యేందుకు అనుమతినిచ్చింది. ఈలోపు రైతు బంధు వేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా వేణుకుమార్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ప్రచారంలో కూడా పబ్లిసిటీ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి కామెంట్స్ను ఊటంగిస్తూ కంప్లైంట్ అనేది కూడా ఫైల్ అయింది. మే 9 లోపు ఈ రైతు బంధుకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లోకి పడతాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైనే కంప్లైంట్ ఫైల్ కావడంతో ఆలోపు రైతు బంధుకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో వేయొద్దంటూ కూడా సూచించింది. ప్రభుత్వానికి ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇవ్వాల్సిందిగా వారికి సూచనలు చేసింది. సాయంత్రం 5 గంటల లోపు దీనిపైన నివేదిక ఇవ్వాలంటూ కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఈ నిర్ణయంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో రైతు బంధు అనేది మే 13 ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి. ఈలోపు రైతు బంధుకు సంబంధించి నిధులేవి కూడా రైతుల ఖాతాల్లోకి చేరవు. పూర్తిగా ఈ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా రైతు బంధుకు సంబంధించిన ప్రచారం ఎక్కడ కూడా చేయొద్దు అనేటువంటి ఆదేశాలు జారీ చేసింది. జ్యోతి.